హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎరీ కెనల్ వాటర్ ఫ్రంట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎరీ కెనల్ అంటే ఇదే కెనల్. సో ఈ కెనల్ దగ్గర వాటర్ ఫ్రంట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఫెస్టివల్లో అసలు ఏం చేస్తారు, ఇక్కడ ఎలాంటి స్టాల్స్ పెడతారు, ఎవరు పెడతారు, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా చూపిస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మనం ఫుట్పాత్ ఏరియా ఉంది అండ్ ఆల్సో రైట్ సైడ్లో పార్కింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో కెనల్ వ్యూ ఉంది. సో మధ్యలో అంతా స్టాల్స్ పెట్టేసి టోటల్లీ లెఫ్ట్ అండ్ రైట్లో మొత్తం స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టాల్స్ వచ్చేసి డిఫరెంట్ కమ్యూనిటీస్ పీపుల్ పెట్టారనమాట. బాస్నియన్, లెబనీస్, స్పానిష్, మెక్సికన్, ఇట్లా చాలా డిఫరెంట్ కమ్యూనిటీస్ పీపుల్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు అండ్ వాళ్ళ ఫుడ్స్ వాళ్ళు పెట్టారనమాట. అండ్ చాలా ప్రశాంతమైన వ్యూ ఉండే, ఈవినింగ్ కాబట్టి మంచి సన్సెట్ వ్యూ రివర్ సైడ్లో చాలా బాగుండే. అండ్ ఇవన్నీ స్టాల్స్ ఇక్కడ ఫ్రంట్లో పెట్టారు చూడండి క్లియర్గా. సో మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనము ముందుకి నడుచుకుంటూ వెళ్తూ ఇక్కడ ఏమేమి స్టాల్స్ పెట్టారు, ఎవరెవరిది ఎలాంటి ఫుడ్ ఉంది, లేకపోతే ఎలాంటి ఐటమ్స్ అమ్ముతున్నారు, వాటి ప్రైజెస్ ఏంది, అవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనము ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదో క్లాదింగ్ది స్టాల్ పెట్టిరు. అండ్ ఇక్కడంతా మధ్యలో చిన్న టేబుల్స్ కూర్చోడానికి, పార్క్స్లో టేబుల్స్ ఎట్లుంటాయి అట్లున్నాయి అన్నమాట. సో అక్కడ అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే టైంపాస్ చేస్తున్నారు. సో ఇయర్ రింగ్స్, బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్, వాల్ హ్యాంగింగ్స్, ఇట్లా అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లల కోసం ఇక్కడ బొమ్మలు, ఫ్లూట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్లూట్స్ అన్నీ కూడా ఒరిజినల్ బ్యాంబూతో చేసిన ఫ్లూట్స్ అంట, హ్యాండ్ మేడ్ అంట అన్నీ కూడా. సో వీటి ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉండే, రీజనబుల్ ఉండే, ఎందుకంటే అందరూ కొనుక్కునేలాగా అమ్ముతున్నారు అనమాట. చిన్న బిజినెస్ లాగా అనుకోండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్, చైన్స్, బ్రేస్లెట్స్, చాలా వెరైటీస్ ఉండే. అండ్ ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ స్వెటర్స్, హ్యాండ్ బ్యాగ్స్, షూస్ అన్నీ కూడా మంచిగా కనబడుతున్నాయి ఇవి. అండ్ ఈ స్వెటర్ చూడండి బాగున్నాయి, స్టైలిష్గా మంచిగా ఉన్నాయి ఇవి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా నాకు తెలిసి ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనుకుంటా, అందుకే డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇవి. సో ఇట్లా లోపల చూస్తే బ్యాంగిల్స్ సేమ్, మళ్ళీ చైన్స్, బ్రేస్లెట్స్ మనకి సేమ్ మనకి ఎక్కడ శిల్పారామంలో అక్కడన్నీ ఇట్లా. ఈ బ్యాగ్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఈ బ్యాగ్స్. శిల్పారామంలో అక్కడ అమ్ముతారు కదా, మనకి సేమ్ అట్లనే అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ కూడా వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి నాకు. ఇవి చూడండి చెట్టు కొమ్మలతోని మనకి పెన్సిల్స్ చేసిర్రు, డైరెక్ట్ కొమ్మలు కాదు, వుడ్తోని చెట్టుది. చూడండి చాలా బాగున్నాయి అన్నీ, చాలా న్యాచురల్గా మంచిగా కనిపిస్తున్నాయి. పిల్లలకి ఇలాంటివి ఇస్తే మంచిగా ఉంటుంది. మనం ఆ ప్లాస్టిక్వి అవన్నీ ఇచ్చే కన్నా ఇలాంటివి ఇస్తే బాగుంటుంది కదా, నాకు అనిపించింది బాగుంటుందని. అండ్ ఆల్సో ఈ బ్యాంబూ ఇవన్నీ కూడా ప్యూర్లీ బ్యాంబూతో చేసిర్రు, అన్నీ హ్యాండ్ మేడ్ అంట. ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉండే, కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే స్టర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ అనమాట ఇది. సో ఏమేమి ఉన్నాయో చూద్దాము. అన్ని కైండ్స్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, లాకెట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే kelbasaperogi.com అంట. సో ఇది పోలాండ్ ఫుడ్ అనుకుంటా, పోలాండ్ వాళ్ళది అనుకుంటా ఈ ఫుడ్. ఎక్కడో నేను చూసా, మెన్షన్ చేసి ఉండే. సో వీళ్ళు హాట్ డాగ్స్ అమ్ముతుండే అనమాట. అండ్ ముందుకు వచ్చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో బియర్ అమ్ముతున్నారు. సో బియర్ అంటే ఇక్కడ ఈ ఫెస్టివల్స్లో వీళ్ళకి ఫెస్టివల్స్ కానీ ఏమైనా కానీ బియర్ చాలా కామన్. అండ్ ఆల్సో బియర్ కొనాలంటే ఖచ్చితంగా ఐడి ఉండాలి. వాళ్ళు 100% మన ఐడి చెక్ చేసి మనం 18+ ఉన్నామా లేదా అని చెక్ చేసిన తర్వాతనే మనకి ఇస్తారు బియర్. ఇట్లనే పోయి ఎవరు పడితే వాళ్ళు కొనుక్కోవడానికి ఉండదు. అండ్ ఆల్సో ఇక్కడ నాకు తెలిసి వీళ్ళంతా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇది చైల్డ్ కేర్ కౌన్సిల్ అంట. ఇంతకుముందు చూపించింది
జూ రిలేటెడ్, యూటికా జూకి డొనేషన్స్. అండ్ ఇది వచ్చేసి ప్యాకోస్ ఎంపనాడాస్ హౌస్. సో వీళ్ళ దగ్గర కూడా అన్ని సాలడ్స్, ట్రెడిషనల్ ర్యాప్స్ ఉన్నాయంట, చికెన్, రోస్టెడ్ పోర్క్, సో అన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఇది వచ్చేసి ఎమిలిషియస్. సో ఎమిలిషియస్ చాలా బాగుండే, నేను చూపిస్తా ఎమిలిషియస్లో మేము ఏం కొన్నాము, అసలు ఏముండే అని. ఇక్కడ అన్ని డెజర్ట్స్ ఉండే, కేక్స్ ఉండే అండ్ బక్లావా కూడా ఉండే. చూడండి ఇది మేము కొన్నాము. సో ఇది వచ్చేసి మనకి కేక్ అన్నమాట, పైన విప్పింగ్ క్రీమ్ పెట్టి ఆ పైన స్ట్రాబెరీస్ పెట్టారు, కిందంతా కేక్ ఉండే. అండ్ కింద కేక్ ఎంత బాగుందో, నాకైతే మనకి కలాకండ్ తింటే ఏ ఫ్లేవర్ వస్తుంది అట్లా ఉండే. చూడండి ఓపెన్ చేసి అంత తిన్న తర్వాత చూపిస్తున్న, కింద జ్యూసీ జ్యూసీ భలే ఉండే అసలు. మీరు కూడా ఎవరైనా ఇక్కడ యూటికాలో ఉంటే ట్రై చేయండి ఎమిలిషియస్లో. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం కెనాల్ వ్యూ చూసుకుంటూ అట్లా ముందుకు వచ్చేస్తే ఇక్కడ అన్నీ డ్రైడ్ బేక్డ్ గూడ్స్ ఉన్నాయన్నమాట. సో అన్ని డ్రై ఫ్రూట్స్ లాగా, పికిల్స్ లాగా, పికిల్స్ కాదు జామ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూడండి, కుకీస్, కట్టర్స్ ఏవేవో ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో రీజనబుల్ ఉండే. ఇవన్నీ వచ్చేసి జామ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంట్లో చేసి అమ్ముతున్నారనమాట, అది స్పెషాలిటీ. ఇవేవి కూడా బయట కంపెనీస్లో చేయడము లేకపోతే బయట ఇంకెక్కడో చేయడం కాదు, అన్నీ కూడా ఇంట్లో హ్యాండ్ మేడ్ వాళ్ళ దగ్గరుండి చేస్తున్నారు. అండ్ అవి వాళ్ళ ఇంట్లో చేసి వాళ్ళు అమ్ముతున్నారన్నమాట. సో అది వీళ్ళ స్పెషాలిటీ. ఇక్కడ వచ్చేసి సమ్ డైరీ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది, వ్యాలెట్ కమ్ డైరీ లాగా అనుకుంటా. సో ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ లెమనేడ్ అమ్ముతున్నారు. సో లెమనేడ్ ఇది బాగుండే, ఇక్కడ మిస్టర్ స్క్వీజ్ లెమనేడ్, ఇది బాగుండే లెమనేడ్. అండ్ నెక్స్ట్ ఇది లైబ్రరీ రిలేటెడ్ డొనేషన్ సంథింగ్, ఇక్కడ కూడా డొనేషన్స్ కోసం ఇట్లా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటా బేసికల్లీ. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫ్లాగ్స్ డిఫరెంట్ కంట్రీస్వి అమ్ముతున్నారు. రైట్ సైడ్లో వచ్చేసి ఇది యెమెనీస్ ఫుడ్ స్టాల్. ఇక్కడ మనకి షవర్మా, బక్లావా, ఫలాఫల్, కబాబ్స్ అన్నీ దొరుకుతాయి. చికెన్, బీఫ్ కూడా ఉంది, బట్ ఆల్సో చికెన్ కూడా ఉంది అనుకుంటా. బీఫ్ ఉందో లేదో మరి, బట్ చికెన్ అయితే ఉండే. సో మనం తినొచ్చు ఇవి, చికెన్ ఓవర్ రైస్ లాగా, షవర్మా ఓవర్ రైస్, కబాబ్ ఓవర్ రైస్ అలా ఉండే, అలాంగ్ విత్ ఫ్రైస్ అట్లా. నెక్స్ట్ వచ్చేస్తే మనకి చూడండి వ్యూ అంతా ఎట్లుంది, స్టాల్స్ మధ్యలో నడవడానికి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ డొనేషన్స్ రిలేటెడ్ వాళ్ళు సమ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఏంటిది 3 ఫ్రీ మూన్ షైన్ శాంపిల్స్ అంట. సో ఇక్కడ వీళ్ళు ఇది లిక్కరో ఏంటో మరి శాంపిల్స్ ఇస్తున్నారు, 3 ఫ్రీ శాంపిల్స్ ఇస్తారంట. మోస్ట్లీ ఇది లిక్కర్ లానే కనబడుతుంది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. సో డిస్టిలరీ అని ఉందంటే నాకు తెలిసి డిస్టిలరీ అంటే మోస్ట్లీ మనకి ఇదే ఉండొచ్చు. అటు సైడ్ వెళ్ళాలి, ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అక్కడ స్టేజ్, ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపు అయితే ఇక్కడ ఈవెంట్స్, డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. చెప్పారు 5-6 అండ్ ఇక్కడ ఉన్న కాన్సర్ట్ కూడా ఉంది. ఇక్కడ కాన్సర్ట్ లాగా చేస్తున్నారు, మెక్సికన్ వాళ్ళది కాన్సర్ట్ ఉందంట. సో ఇంకొద్దిసేపట్లో అది స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ స్టాల్స్ స్టేజ్, బట్ ఈవినింగ్ మనకి 8 o'clock వచ్చేసి ఇక్కడ డాన్స్ షోస్, కాన్సర్ట్స్. సో ఇక్కడ ఎవరెవరు ఎట్లా వచ్చిర్రు, వాళ్ళు ఇక్కడ లైఫ్ ఎట్లా స్టార్ట్ చేసిర్రు, ఇయర్స్ నుంచి ఉంటున్నారు, ఎన్ని కష్టాలు పడిర్రు, ఎట్లా లైఫ్. నెక్స్ట్ ఇదేంటి ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు, ఇప్పుడు ఎంత బాగా
సెట్ అయ్యారు, ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు సెట్ అయిన తర్వాత సొసైటీ కోసం, లేకపోతే ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ కోసం ఏం చేస్తున్నారు, ఎలా హెల్ప్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మనకి అక్కడ ఈవినింగ్ చెప్తారనమాట లైవ్గా స్పీచ్ ఇస్తూ. సో నేను అవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. అన్ని డీటెయిల్గా చూపించకపోవచ్చు, బట్ ఓవరాల్ మెయిన్గా ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు అన్నది మాత్రం నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి డిఫరెంట్ కమ్యూనిటీస్ పీపుల్ ఈ వాటర్ ఫ్రంట్ ఫెస్టివల్ని అందరూ కలిసి చేస్తున్నారు అనమాట. లైక్ చాలా మంది, ఐ థింక్ జూయిష్ పీపుల్ కూడా ఉన్నారు. ఐ థింక్ ఈ పర్సన్ ఎవరైతే వెళ్తున్నారో ఆయన జూయిష్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే అనుకుంటా. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్, బట్ ఇక్కడైతే అన్ని కమ్యూనిటీస్, జూయిష్ కమ్యూనిటీ, ఐరిష్ కమ్యూనిటీ, స్పానిష్ కమ్యూనిటీ, లెబనీస్ కమ్యూనిటీ, బాస్నియన్ కమ్యూనిటీ, మోస్ట్లీ బాస్నియన్ కమ్యూనిటీ అని చెప్పేసి నేను విన్నాను. సో అందరు కమ్యూనిటీస్, ఇంకా మెక్సికన్ కమ్యూనిటీ, మెక్సికన్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీ పీపుల్, ఇలా అందరు కలిసి వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ వాళ్ళ కల్చర్ని అవన్నీ సెలబ్రేట్ చేస్తూ ఇది ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ దెన్ కాన్సర్ట్ స్టార్ట్ అయింది, మెక్సికన్ కాన్సర్ట్. చూడండి మస్తు చాలా బాగుండే, వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ అక్కడ అందరు కూడా చాలా బాగా డ్యాన్స్ చేసుకుంటా, యంగ్ పీపుల్, ఓల్డ్ పీపుల్, ఎవ్రీబడి స్టార్టెడ్ ఎంజాయింగ్. చూడండి మ్యూజిక్ ఎలా ఉందో వాళ్ళది. El power, no tengo felicidad, necesito una mamá. Yo les pido a las mujeres que de mí tengan piedad. Yo les pido a las mujeres que me suban, necesito una mamá. No tengo ya no puedo estar aquí, viviendo en esta soledad. సో నెక్స్ట్ ఈవినింగ్ 8 o'clockకి ఇక్కడ ఈవెంట్, మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు అందరూ వచ్చి ఇట్లా స్పీచెస్ ఇస్తుండే. అండ్ స్పీచ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆల్బనీ సింఫనీ అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళు మ్యూజిక్ కండక్ట్ చేశారనమాట ఇక్కడ. సో వాళ్ళే మ్యూజిక్ ప్లే చేయడం అదంతా వాళ్ళే టేక్ కేర్ చేసారు. సో ఫస్ట్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. సో మ్యూజిక్తో స్టార్ట్ చేసి వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయ్యే వరకు చీకటి పడిపోయింది అనమాట. లైక్ ఎగ్జాక్ట్లీ సన్సెట్ టైంలో ఇట్లా ఈ వ్యూలో, ఈ లేక్ వ్యూ, కెనాల్ వ్యూ, వాట్ ఎవర్ యూ సే, ఆ కెనాల్ వ్యూకి, సన్సెట్ టైంకి ఈ మ్యూజిక్ వీళ్ళు పాడటము, ఇట్ వాజ్ ఆల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యూఎస్లో ఉంటే ఇట్లా ట్రై చేయండి. ఎక్స్పీరియన్సెస్ ఇస్ ఆల్ వాట్ వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. నాకైతే అట్లనే అనిపిస్తుంది. మనం ఓల్డ్ ఏజ్ వచ్చేసిన తర్వాత మనకి ఇవన్నీ మెమరీస్ చాలా గుర్తుంటాయి. సో అవన్నీ గుర్తు చేసుకుని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో వన్స్ అపాన్ అ టైమ్ వీ డిడ్ లైక్ దిస్ అని చెప్పేసి. సో ఐ ట్రై టు గెట్ మ్యాక్సిమమ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మీరు కూడా మీ లైఫ్లో అలానే చేస్తే మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది, లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ హౌ ద మ్యూజిక్ ఈజ్. అండ్ ఇప్పుడు కొద్దిసేపు మ్యూజిక్ ఎంజాయ్ చేయండి, చాలా బాగుండే. Uptown folks won't give it to you. Uptown folks won't give
సో దట్స్ ఆల్ అబౌట్ ది ఈవెంట్. సో వీళ్ళు చివరగా థ్యాంక్స్ చెప్పేసి ఈ మ్యూజిక్ ప్లే చేసి ఈ మ్యూజిక్తో ఎండ్ చేశారు ఈవెంట్ని. సో అలా జరిగింది వాటర్ ఫ్రంట్ ఫెస్టివల్ యూటికా న్యూయార్క్లో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి, తెలుసు కదా. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. Until then, bye bye. See you in my next video.